హాయ్ హలో అండి. ఈ వీడియో వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అయ్యారు, డబుల్ ఎలిమినేషన్ ఉందా అనే దాని గురించి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందని కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ అయితే వచ్చేసి నిఖిల్, గౌరవ్, దివ్య ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటే దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు ఏంటో నా ఒపీనియన్లో చెప్తా. దివ్య నిఖిత తనుజకి కొంచెం రైవల్రీ, కొంచెం మిస్అండర్స్టాండింగ్, డిస్టర్బెన్సెస్ అలా వచ్చేయడం వల్ల తనుజ ఫ్యాన్స్ అనేది దివ్య నిఖితని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని నిఖిల్కి, గౌరవ్కి ఓట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దివ్య నిఖిత అనేది లీస్ట్ ఓటింగ్స్ వచ్చి దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దివ్య నిఖిత వచ్చి పాజిటివ్ పర్సన్, తను గేమ్స్ బాగా ఆడేది, స్పోర్టివ్గా ఉండేది, తనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, అవి షేర్ చేసింది. ఎవరికి భయపడకుండా తన ఆట తను ఆడింది, ఏం చెప్పాలనుకుంది చెప్పింది. కానీ అట్ లాస్ట్ ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ ఉంది. అది నిఖిల్ ఆర్ గౌరవ్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సాటర్డే ఎపిసోడ్లో దివ్య నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. సండే ఎపిసోడ్లో నిఖిల్ ఆర్ గౌరవ్ అయితే ఎలిమినేట్ అవుతారు. దివ్య నిఖిత గేమ్ వచ్చేసి చాలా బాగా ప్లే చేసేది, టాస్క్ మంచిగా ఆడేది. కానీ ఏం చేస్తాం, అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఎక్కువ క్రియేట్ చేసుకోలేకపోయింది. సో ఎలిమినేట్ అయింది. తనకి ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ దివ్య నిఖిత ఫర్ యువర్ ఫ్యూచర్.